జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఎమ్మెల్యేలు ప్రజలు లేకపోండి మిమ్మల్ని తరిమి కొడతారని చెప్పేసి మాట్లాడినారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, ఆయన విసిరినటువంటి సవాళ్ళని కావచ్చు స్వీకరిస్తూ ఈ రోజున కదిరి నియోజకవర్గంలో మొదటి రోజున మన ఇంటికి మన ఎమ్మెల్యే పేరు మీద పెద్దనవారిపల్లి గ్రామంలో సంగటివారిపల్లి హ్యామ్లెట్లో తిరగడం జరుగుతూ ఉంది. ఇంటింటికి కూడా ప్రజలందరూ కూడా పెన్షన్ల రూపంలో ఏదైతే డబ్బులు వస్తున్నాయో వాళ్ళ సాటిస్ఫాక్టరీ లెవెల్ 100% ఉంది. టయానికి వస్తూ ఉందంటే ఒకరోజు ముందు కూడా ఇస్తానని కూడా చెప్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఏవైనా సమస్యలు ఉన్నాయని చెప్పి కూడా మేము ఇంటింటికి పోయి అడగడం జరుగుతుంది. కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి జూన్ 4వ తేదీ 2024 తారీఖున జరిగినటువంటి తీర్పుకి వెన్నుపోటు దినంగా ఆయన ఆచరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలి. మీరు వెన్నుపోటు పొడిచినారు 5 సంవత్సరాల పాటు. మీకు ఒక బ్రహ్మాండమైనటువంటి మ్యాండేట్ ఇస్తే ప్రజలకి మద్యపాన నిషేధం చేస్తామని అబద్ధాలు చెప్పి మద్యం వ్యాపారం నువ్వు, నీ కుటుంబ సభ్యులు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి తొత్తులు మద్యం వ్యాపారం చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ప్రైవేటు భూములు కబ్జా చేసినటువంటి పరిస్థితి. ఎక్కడైతే ప్రజలకు హామీలు ఇచ్చున్నారు. ఈరోజున మీ ఆలోచన ఏమంటే తల్లికి వందనం అని చెప్పేసి, అంటే మీరు అమ్మఒడి అని మాట్లాడినారు అప్పట్లో. ఈరోజు తల్లికి వందనం కూడా ఈ నెలలో ఇస్తున్నారంటే మళ్ళీ ప్రజల్లో ఒక నమ్మకం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద ఉందో, గతంలో ఎన్నికలప్పుడు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఇచ్చినటువంటి హామీలు కట్టుబడి అమలు చేయడం కావచ్చు, 100కు 200 రెట్లు పెరుగుతుందనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. ఉనికి కోల్పోతామనే ఆలోచనకు వచ్చినాడు. రాజకీయ ఉనికి కోల్పోతామనే ఆలోచనతోనే ఈ రోజున వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తూ ఉంది. ఈరోజు నిజంగా వెన్నుపోటు పొడిచింది ఎవరంటే ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ భారతదేశ రాజకీయ చరిత్రలో కానీ తల్లికి వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు, తండ్రి మరణాన్ని సొమ్ము చేసుకొని తండ్రి మరణానికి కూడా వెన్నుపోటు పొడిచినటువంటి తనయుడు, చెల్లెలకు ఆస్తి పంపకాలు జరగకుండా వెన్నుపోటు పొడిచినటువంటి అన్న, అంతే స్థాయిలో బాబాయ్ హత్యకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేసి ఆయన హత్య గావించి మళ్ళీ రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి రావడానికి ఆయన్ను చావును కూడా ఒక మెట్టుగా వాడుకున్నటువంటి వెన్నుపోటుదారుడు బాబాయికి వెన్నుపోటు పొడిచిన అబ్బాయి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో తిరుగుతాను. మీకు ఇంకా ఏవైనా ఛాలెంజెస్ విసిరేటువంటి పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు వాళ్ళే, ప్రజలే. వాళ్ళ దగ్గరికి వచ్చున్నాం, వాళ్ళ కష్ట నష్టాలు అడుగుతున్నాం. మీ ప్రభుత్వ హయాంలో 4 సంవత్సరాలు మిన్నకుండిపోయినాం, దోచుకోవడం మాత్రం మొదలుపెట్టాం. 4 సంవత్సరాలు అయిన తర్వాత మీ ఎమ్మెల్యేలని గడప గడప పేరు మీద ప్రజల్లోకి పంపించినాం. అప్పుడు వచ్చినటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ట్రాన్స్ఫర్ విధానం తెచ్చినావు, లేదు సీట్లు మార్చినావు. అయినా ప్రజలేమి పిచ్చోళ్ళు కాదు. నీ జిమ్మిక్కులు అర్థం చేసుకున్నటువంటి ప్రజలు నీకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పినారు. కానీ మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, మోదీ గారి ఆశీస్సులతో కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానంతో కావచ్చు, కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి తీరు ప్రజల్లో మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున గెలవబోతాం, అన్ని ఎన్నికలు కూడా గెలుస్తామని చెప్పే విధంగానే ప్రజలు ఆలోచన చేస్తున్నారు. దానికి అనుగుణంగానే మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీర్పు రాబోతోందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను. మీకు ఇంకా ఏదైనా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ ఆలోచన చేసి ఒక రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్లని పోలీసు వాళ్ళు దండిస్తే దానికి ఒక కులాన్ని అంటగడుతూ నీ బతుకంతా కులాలని మతాలని రెచ్చగొట్టడం, డబ్బుతో సిద్ధం సభలు చేసుకోవడం, డబ్బుతో ఓటర్లను కొనుక్కోవచ్చు అనే ఆలోచన రావడం కానీ మా మాదిరిగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఆలోచనల నుంచి పుట్టినటువంటి పార్టీలో సభ్యులైనటువంటి ఎమ్మెల్యేలైనటువంటి మేము ఖచ్చితంగా ఆ నినాదాన్ని ఆచరణలో పెడతాం. తద్వారా వచ్చే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఉనికి అనేది రాష్ట్రంలో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాను. హౌసింగ్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అని వాళ్ళ హౌసింగ్ ఎయిడ్ చేస్తున్నారు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ద పెన్షన్. ఇది చేయించు, అల్లింది చూడ, మళ్ళీ అల్లింది.
దిగిని అన్ని తీసేస్తాం. దేనికి భూమి ఎక్కువ 11 ఎకరాలు ఇప్పుడు ఆ రెగ్యులేషన్స్ ఏం లేవు. ఉన్నాయి సార్, డిజబిలిటీస్ ఉన్నాయి. ఎవరికన్నా కానీ అది 10 ఎకరాల పైన చూపిస్తారు ముందు ఉంటే. నిన్ననే చంద్రబాబు ఇస్తాడు, జగన్ ఛాన్స్ ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఎక్కడ చేస్తాం భూమి ఏదో ఒకటి చేస్తాం. నేను ఫాలో అప్ చేస్తాను. తెచ్చుకుని ఆధార్ నెంబర్ తహసీల్దార్ గారు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇప్పుడు 10 ఎకరాలు ల్యాండ్ ఇప్పుడు మనకు 100 కేసులు రావు ఇట్లాంటి. హార్డ్లీ మీకు మండలం అంతా తిరిగినా 5-6 కేసులు వస్తున్నాయి. 5-6ని మీరు సర్టన్ ఏరియాస్లో మనం నాయకులు వచ్చి తప్పుడు పనులు చేయించుకుంటారు. వాళ్ళు చేయించుకోలేదు, వాళ్ళు చేయండి. తప్పుడు పని కాదు, ఉప్పు పనే వాళ్ళు చేయండి. ఎవరు ఇంటి పెద్ద ఎవరు? దా, ఆయన ఏం చెప్తే అట్లా భూమి రాపించు. ఇంట్లో వాళ్ళకే ఎవరి పేరున టెన్షన్ పెట్టిందాం. సరే ముందర వెనకలా అంతా రా ఏం సంగతి ఊళ్ళో మీది స్టోర్ది తొందరలో అయిపోతుంది. తాగునీళ్ళది ఏం ప్రాబ్లం నీకు అది ఈ మధ్య మోటార్ చెడిపోయింది. అంతకేం లేదు. మీ ఊరు నీళ్ళు లేక తాగేదానికి అవి కాదు, మా ఫిల్టర్ వాటర్ కాదు, మామూలు అవి వస్తాయి. ఫిల్టర్గా వాటర్ కలిసి కూడా ఇస్తాం. లేదు RO లాంటి కలిసి ఇస్తాం. చంద్రాన్న ఒకవేళ జేజేఎంలో ఉంటే జేజేఎంలో లేదు మండల్ గ్రాండ్ ఏది ఎగ్జాస్ట్ ఉంటే నాకు చెప్పండి. ఎంపీలు ఆడిపోయినా నేను చచ్చిపోయినాక పని చేయకుండా ఫోన్ నెంబరు ఎవరు లేదు, ఒకరివారే ఉన్నా ఇంట్లో. బాగున్నారమ్మా? దగ్గర ఇంకేమ్మా దగ్గర నీళ్ళ మీద ఏమి ఇబ్బంది లేదు కదా ఊళ్ళో? అమ్మా నీళ్ళని ఏమైనా ఇబ్బంది ఉందా ఊళ్ళో? ఏంగా ఏమైనా మన ఇంటికి మన ఎమ్మెల్యే అది
చేస్తారమ్మా? కొడుకులు అయితే ఒక ఆయన కరెంట్ పట్టుకుంటారు చనిపోయినాడు. ఏం చదివినారు కొడుకు? పెన్షన్ ఎవరికైనా వస్తుందా ఇంట్లో? కరెక్ట్ చేస్తున్నారు. అందుకని ఎక్కువ తిరగలేదు. ఏదో కనపడింది కూడా కాలేదు. ఈ తిరుగుడికి ఏం తెలుసు, వీడు నా మనవాడు అంటే మా చిన్న సార్. ఇంకోటి మల్లికార్జున వీళ్ళని 15 సంవత్సరాల క్రితం బాగా ప్రోత్సహించాలంటే పెట్టా. టీడీపీ జీరో ఎవరు లేరు. అది పరిస్థితి. పెన్షన్ గవర్నమెంట్ సార్ అబౌట్ 10 acres ఉంది సార్. ఆయన పెద్ద ఆయన పేరు మీద కొడుకుల పేరు మీద మ్యూటేషన్ చేపిస్తాం సార్. ఇప్పుడు చేయించాను అది ఆల్రెడీ నేను పార్టీషన్ చేయించేసి ఆ పిల్లలకు మ్యాచ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు మ్యూటేషన్ ఫైల్ తీసుకొని వచ్చినాడు సార్ ఆఫీస్ దగ్గరికి. మా డిఏ చేస్తాను. మా ఫ్రెండ్స్ అడిగారు సార్. ఆయన కొంచెం మ్యూటేషన్ ఉందంట. నమ్మకం లేదు. అందుకని నేను మనవాడి పేరు మీద పార్టీషన్ చేయించి రాయి చేస్తున్నాను. తర్వాత పవర్ ఆఫ్ అటాచిటీ నువ్వు నా మీద పెట్టుకునే అందువరకే వాళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. నేను ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాను నేను. అందుకు చేస్తాను పెన్షన్ చేయాలి. ఓకే సార్ మ్యూటేషన్ చేపించేస్తాం సార్. పెన్షన్ వచ్చేది క్లియర్ చేపిస్తలే. టవర్ పెట్టిస్తాంలే ఈసారి. టవర్ పెట్టిస్తాము. ఇబ్బంది లేకుండా 1 నెలలో చేపిస్తాం. ఇద్దరికి ఒకరికే ఇచ్చేది. ఇంట్లో ఒకరికి ఇచ్చేది. ఎవరైనా చెప్పినా నంబర్ ఇద్దరికి ఇస్తారండి.